హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. నేను యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోలో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ గురించి చెప్తానండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే బోత్ పార్ట్నర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని మెడికల్ హెల్త్ ఇష్యూస్ గురించి అడ్రస్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం అన్నమాట. ఇందులో వైఫ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, హస్బెండ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్ గురించి చెప్తానండి. మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక బేసిక్ హెల్త్ చెకప్ చేస్తారు. అంటే మీ రెగ్యులర్ వైటల్ పారామీటర్స్, మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, మీ పల్స్ రేట్ ఎలా ఉంది, మీ హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది, ఏదైనా హయ్యర్ రేంజ్లో ఉన్నారా, లోవర్ రేంజ్లో ఉన్నారా అనేది బేసిక్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. తర్వాత ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అంటే మీ యూట్రస్, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఒక ప్యాప్స్మియర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలండి. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆల్రెడీ లైక్ షుగర్ ఉంది, లేదు బీపీ ఉంది, థైరాయిడ్ కానీ, ఏదన్నా ఫిట్స్ రావడం కానీ, ఆస్తమా కానీ, ఇలా ఏదన్నా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఏ మందులు వాడుతున్నారు, అవి మనం ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసుకోవచ్చా, అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని రివ్యూ చూసి అవసరమైతే ఏమైనా డ్రగ్స్ చేంజ్ చేస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఆ అమ్మాయికి షుగర్ ఉందని అనుకుంటే అమ్మాయి షుగర్స్ ఎలా ఉన్నాయి, HbA1c టెస్ట్ చేస్తాం. HbA1c అంటే గడిచిన 3 నెలల్లో షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం షుగర్ కంట్రోల్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా షుగర్ కంట్రోల్లో ఉందో లేదో గమనించుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉంది అని తెలిసేసరికి ఆల్రెడీ కడుపులో పెరిగే పిండంకు శరీర భాగాలు ఏర్పడడం మొదలవుతుంది. సో ఇప్పుడు అమ్మాయి HbA1c ఎక్కువ ఉందనుకోండి, కడుపులో పెరిగే పిండంకు శరీర భాగాలు అంటే మరీ ముఖ్యంగా స్పైన్, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు, ఇలాంటి మేజర్ అనామలీస్ ఉండే అవకాశం ఉంది. సో ఇలా ప్రతి డిసీజ్కు దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ముందే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వాటిని కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలండి. ఇంకొకటి ఏమంటే AMH లెవెల్స్, అంటే ఇది ఆ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లో గ్రూప్లో ఉన్నారనుకోండి, అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళకే పెరిగే వయసు కాబట్టి క్యాలరీస్ రిక్వైర్మెంట్, అన్ని న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటాయి. అదే హయ్యర్ ఏజ్ గ్రూప్ అంటే లేట్ 30sలో అలా మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, AMH లెవెల్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ AMH ఏమంటే మనకు ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇది చెక్ చేసుకోవాలి బిఫోర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. దాని తర్వాత ఏమంటే డయట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. మనం హెల్దీ డయట్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, లైఫ్ స్టైల్ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా, మెడిటేషన్, ఇవన్నీ దే డెఫినెట్లీ హెల్ప్ యూ టు హ్యావ్ ఏ బెటర్ ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. సో ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఈ లైఫ్ స్టైల్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే స్మోకింగ్, ఆల్కహాలిజం. స్మోకింగ్ అలవాటు ఉన్న, ఆల్కహాలిజం అంటే కళ్ళు తాగడం, ఇలాంటి అలవాటు ఏమన్నా ఉంటే డెఫినెట్గా మానుకోవాలండి. స్మోకింగ్ అంటే వైఫే స్మోక్ చేయాల్సిన పని లేదు. హస్బెండ్ స్మోక్ చేస్తున్నా కూడా వైఫ్ షీఈ్ ఎక్స్పోజ్ టు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనమాట. సో ఆ ఎఫెక్ట్ తన మీద, తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కడుపులో పెరిగే పిండం మీద డెఫినెట్గా ఉంటుంది. సో స్మోకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇమ్యూనైజేషన్. అంటే కొన్ని రకాల జబ్బులకి తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూబెల్లా అనమాట. రూబెల్లాకు యాంటీబాడీ స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. లేదు అంటే తను వ్యాక్సిన్ వేసుకోకుంటే రూబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వ్యారిసెల్లా, చికెన్ పాక్స్, అమ్మవారు అంటాం కదా, అది చిన్నప్పుడు ఒకవేళ అమ్మాయికి అమ్మవారు వచ్చి ఉంటే అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీని ఇస్తుంది. కానీ ఈ మధ్యన చూస్తున్న మదర్స్ ఏమంటే చాలామంది చిన్నప్పుడు చికెన్ పాక్స్కి ఎక్స్పోజ్ అవ్వడం లేదు. సో ప్రెగ్నెన్సీలో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయండి. సో ఈ వ్యారిసెల్లా, రూబెల్లా, ఈ ఇమ్యునైజేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ కాకుండా ఇమ్యూనిటీ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకొని నెక్స్ట్ ఒక 1 month వరకు కూడా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకుండా ఉండడం బెటర్ అని చెప్తాం. నెక్స్ట్ హెపటైటిస్ B వైరస్ ఇమ్యునైజేషన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ హెల్త్ చెకప్ కిందకు వస్తాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ముందు కూడా వీడియోస్లో చెప్పానండి, నేను మళ్ళీ చెప్తున్నాను, పెరీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది తీసుకోవడం వల్ల మనము చాలా మేజర్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ను అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇది కూడా స్పైన్, బ్రెయిన్, వీటికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ రాకుండా గర్భం నిలబడక ముందే ఫోలిక్ యాసిడ్ రిజర్వ్స్ను పెంచుకోవడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక 3 నెలలు ఫోలిక్ యాసిడ్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇవన్నీ వైఫ్కి అయితే
నెక్స్ట్ హస్బెండ్ ఏం చేయాలి? హస్బెండ్కు కూడా ఒక బేసిక్ హెల్త్ చెకప్ అండి. అంటే తను సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. తనకి ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే, అంటే సేమ్ షుగర్ కానీ తనకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా అవన్నీ మనం ముందే అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్బెండ్స్లో మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. ఈ స్మోకింగ్ ఆల్కహాలిజం ఉన్న వాళ్ళకి ఏమంటే సెమెన్ క్వాలిటీ అనేది తగ్గుతుందండి. స్పర్మ్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అవసరమే, క్వాంటిటీ ఇంప్రూవ్మెంట్ అవసరమే. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. వాళ్ళు కూడాను డయట్ అండ్ ఎక్సర్సైజ్, హస్బెండ్స్ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం వల్ల అంటే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో కన్సెప్షన్ ఛాన్సెస్ బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాకింగ్కి వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దే కెన్ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ బెటర్ దెన్ అదర్ కపుల్స్ అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే హస్బెండ్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటప్పుడు మేము వింటుంటాం, మేమేం చేస్తాం మేడం, మేము ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాము, అన్నీ తనే చూసుకోవాలి, ఇలా మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో వైఫ్కి ఎంత బాధ్యత ఉందో హస్బెండ్ కూడా అంతే బాధ్యత ఉంది. సో వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వాలి, ఎమోషనల్గా సపోర్ట్ చేయాలి, ఫిజికల్గా సపోర్ట్ చేయాలి. అండ్ దే షుడ్ బి అన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కేర్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఇవన్నీ కాకుండా ఈ మేనర్క పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు యాక్చువల్గా బెస్ట్ అంటే అండి, మీరు మ్యారేజ్ చేసుకునే ముందే టెస్ట్ చేసుకోవడం బెస్ట్. అది కుదరని పక్షంలో మీకు తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీది మేనరికం అయ్యి ఒకవేళ మీ తల్లిదండ్రులది కూడా మేనరికం అయితే అంటే అప్పుడు మీది సెకండ్ జనరేషన్ ఆఫ్ కన్సాంగ్యునస్ మ్యారేజ్ అవుతుంది. అలా ఉంటే మాత్రం తప్పకుండా మీరు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. గర్భం నిలబడిన తర్వాత ఇబ్బందులు పడి అనవసరంగా చాలా సమస్యలు వస్తాయండి. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే తప్పకుండా జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఐ థింక్ దిస్ వీడియో హెల్ప్స్ ఆల్ ద ప్లానింగ్ కపుల్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దీనివల్ల చాలా మనము మేజర్ అబ్నార్మాలిటీస్ రాకుండా మనం ముందే జాగ్రత్త పడచ్చండి. మీకు కంటెంట్ హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.